మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు. నేటి దిన వాక్యముగా యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. ఆయన మార్గమున పోవచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. కావున యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ముందుకు సాగుతూ చెప్పబడినటువంటి మాటల్ని మనము ఇంతవరకు చదువుకుందాము. ఈ వాక్య భాగంలోకి మనం వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. పరిశుద్ధుడు మా రాజా యేసయ్యా, మీకు వందనాలు. ప్రభువా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాము. ప్రభువా, నాయన మాతో నాయన ప్రభువా, మీరు తోడుగా ఉండి మీ హస్తములను మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించండి. ప్రభు, ఈ వాక్యంలో విన్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా నాయన ప్రభువా మార్చండి. ప్రభువా అయా తండ్రి, వాక్యములో నుండి మేము తండ్రి ప్రభు నేర్చుకోగలిగినటువంటి ప్రతి మాటను మాకు తెలియజేయమని, ప్రభువా నా తండ్రి మీతో అంటుకట్టబడి మేము ముందుకు సాగడానికి కృపను చూపమని ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులైన, ఈ వాక్య భాగము మనకు అనేక రీతులుగా అనేక సార్లు వచ్చే ఒక సందేహానికి, ఒక సంశయానికి, ఒక ప్రశ్నకు ఒక జవాబుదారిగా ఉంటుంది. ఒక సమాధానము, చక్కని సమాధానము ఇచ్చే వాక్యముగా ఈ వాక్య భాగము ఉంది అని మనం చెప్పవచ్చు. మన జీవితంలో మనకు ఎప్పుడు ఉత్పన్నమయ్యే ఒక ఆలోచనకి, ఒక ప్రశ్నకి సమాధానము ఈ వాక్య భాగము ఉంటుంది. ఇందులో ప్రభు అయినటువంటి దేవుడు చక్కని పరిష్కారాన్ని మనిషి జీవితంలో తరచుగా ఉత్పన్నమయ్యే ఒక ఆలోచనకు ఇచ్చి ఉన్నారు. ఏమిటి ఆలోచన, ఏమిటి ఆ సమాధానము, ఏమిటి ఆ సమస్య అన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ గమనించుకుందాము. ఇంతవరకు మనం చదివినట్లుగా ఈ యొక్క వాక్య భాగములో మొదటి వచనాన్ని గమనిస్తా ఉన్నప్పుడు, ఆయన మార్గమున పోవచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఎప్పుడు ఇది అంటే, ప్రభు అయిన క్రీస్తు వారు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు, ఆయా ప్రజలను దర్శిస్తా ఉన్నప్పుడు, వారిని సమీపిస్తా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన, ఒక సంభాషణ అని మనం చెప్పవచ్చు. ఇక్కడ వారి పరిచర్యలో ముందుకు సాగుతా ఉన్నప్పుడు సహోదరి సహోదరులారా, పుట్టుగుడ్డి వారు అయినటువంటి ఒక వ్యక్తి వారిని సమీపించారు, లేదా ప్రభువు వారు వారిని సమీపించారు అని చెప్పవచ్చు. వీరు ఇరువురు ఒక సమీపంలోనికి వచ్చినప్పుడు ప్రభువు వారి వెంట నడుస్తున్నటువంటి వారి యొక్క శిష్యులలో కొందరికి ఈ యొక్క ప్రశ్న ఉత్పన్నమైంది. బోధకుడమా లేక రబ్బీ, ఈ యొక్క వ్యక్తి గుడ్డివాడుగా పుట్టడానికి ఇతను ఏమైనా పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అని వారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ ప్రశ్న వీరిలో ఉత్పన్నమవడానికి కారణము మనము కనుక గమనిస్తే, వీరున్నటువంటి సమాజంలో, ఆ జనాంగములో యూదా మతాన్ని అనుసరించేవారు, బైబిల్ లేఖనాల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రముగా పంచఖండాలని వారు అనుసరిస్తున్న వారిగా, అందులోని మాటలను తూచా తప్పక పాటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వారిగా మనం చూస్తాము బైబిల్ లేఖనాల్లో. అయితే ఇక్కడ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట ఏమిటంటే, తండ్రి దోషము కుమారుల మీదకి వస్తుంది 3-4 తరముల వరకు అన్నటువంటి ఒక మాటను, ఒక ఆజ్ఞను మనం చూస్తాము. బహుశా వీరు
ఆ యొక్క ధర్మశాస్త్రం పట్ల, ఆ ప్రాంతపు ఆచార వ్యవహారాల పట్ల, వారి యొక్క కథల పట్ల వీరు అవగాహన కలిగి ఉన్నారు కనుక వీరు అదే ఆచారాల నుండి కొనసాగుతూ వచ్చిన వారు క్రీస్తుని అనుసరిస్తా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తుతో వెంట నడుస్తా ఉన్నారు. అయితే వారు వెంట నడుస్తా ఉన్నప్పుడు ప్రభువు అనేక మందిని దర్శిస్తా ఉన్నప్పుడు, వారితో సంభాషిస్తా ఉన్నప్పుడు వారికి ఈ ప్రత్యేకంగా ఈ పుట్టుక నుండి గుడ్డితనం కలిగినటువంటి ఈ వ్యక్తిని చూసినప్పుడు వారికి ప్రశ్న ఉత్పన్నమైంది. ఇతను ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని. అయితే ఈ ప్రశ్న ఇక్కడున్నటువంటి ప్రభువు వారి యొక్క శిష్యుల ఉద్దేశాల్లో మాత్రమే కాదు, వారి తలంపుల్లోనే మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వాసములో క్రీస్తు అనుసరిస్తున్న వారిలో, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారిలో సైతము ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో శ్రమల గుండా వెళ్తున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు, బాధల గుండా వెళ్తున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు, అనారోగ్యాల గుండా వెళ్తున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు, అంతే మాత్రము కాదు, విశ్వాసంలో ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో వ్యక్తిగత జీవితాల్లో సైతము కొన్ని ఒత్తిళ్లకు, కొన్ని ఇరుకులకు, ఇబ్బందులకు గురి అయినప్పుడు సైతము ఈ ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంటుంది. ఏమిటది? నేను నా జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఈ సమస్యకు, ఈ సందిగ్ధానికి, ఈ వేదనకు, ఈ యొక్క కష్టకరమైన పరిస్థితులకు నేను వేసిన ఏదైనా ఒక పొరపాటు అడుగేమో, నేను చేసిన ఒక తప్పిదమేమో, లేదంటే నా పితరులు, నా తల్లిదండ్రులు, నాన్న వారు వేసినటువంటి తప్పటడుగులేమో, తప్పిదములేమో, దోషములేమో, పాపములేమో అని. అయితే ఇక్కడ ఒక స్పష్టతను ఇవ్వదలుచుకున్నాడు. ఈ స్పష్టత ఆనాటి సమస్యల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆధారితంగా ఉంటుండగా, కేంద్ర బిందువుగా ఉంటుండగా, తన జీవితంలో సమస్యను బట్టి ఆ సమస్యకు ఇవ్వబడినటువంటి సమాధానము ఆ ప్రాంతపు వారికి ఎలాగైతే ఒక సమాధానముగా, ఒక జవాబుగా ఉండి ఉందో, అలాగే ఇక్కడ ఈ వ్యక్తి జీవితాన్ని గమనిస్తా ఉన్నప్పుడు, ఈ వ్యక్తి జీవితంతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు దేవుడు ఇచ్చే ఈ సమాధానము మనకు సరిపడుతుంది, మన విశ్వాస జీవితానికి ఒక మెట్టుగా ఉంటుంది, మనం ముందుకు సాగడానికి మనకు ఒక బలమైన సాధనముగా ఉంటుందన్న సత్యాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. అది మనకు బహు శ్రేష్టకరంగా ఉంటుందని ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఏమిటా సమాధానము అంటే, ప్రభువైన క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. ఏమని సెలవిస్తా ఉన్నారో ఒక్కసారి మనం గమనిద్దాము. 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. క్రీస్తు వారు చెప్తున్న మాట, వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానముగా, లేక నేటి క్రైస్తవ జీవితంలో, నేటి భక్తి జీవితంలో ఎదుటివారిని చూపిస్తున్నప్పుడు, లేకుంటే ఎదుటివారిని చూస్తున్నప్పుడు మన జీవితాల్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నకు, లేదా మన జీవితాలను మనం గమనించుకుంటున్నప్పుడు మనం వెళ్తున్నటువంటి దారి సంకుచితంగా, సమస్యలతో కూడిందిగా, వేదనలతో కూడిందిగా,
ఆవేదనతో కూడిందిగా, అనేక సమస్యలతో కూడిందిగా ఉన్నట్లయితే నీ హృదయంలో ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానముగా ఈ మాటని చదివినట్లయితే ఇక్కడ చక్కని సమాధానము మనకు అగుపడతా ఉంది. ఎందుకంట ఇది నీ పితరులు చేసిన పాపం వలన లేక నీవు చేసిన తప్పిదం వలన వచ్చిన సమస్య కాదు. ఇది నా పితరులు చేసిన తప్పిదము, నా యొక్క తప్పిదము, నేను చేసిన దోషము, నిన్ను నీవు తక్కువ చేసిన వాడి దేవుని చిత్తానికి దూరమయ్యేవాడిగా, దేవునికి దూరమయ్యేవాడిగా ఉన్నావేమో, లేకుంటే ఇంటి వారిని నిందిస్తూ, లేకుంటే వారిని ఏలెత్తి చూపుతూ ముందుకు సాగుతున్నావేమో. అయితే అనేక సార్లు అనేకుల జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇతరులను, తల్లిదండ్రులను చూసినప్పుడు మీరు అనాలోచితంగా మీరు వేసినటువంటి ఒక అడుగు ఈనాడు మా జీవితాలను చిన్నాభిన్నం చేసిందని. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని చేత ఆకర్షింపబడి ఆయన ప్రణాళికలో భాగంగా పిలువబడి ఆయనతో అంటుకట్టబడి ముందుకు సాగుతున్న వారి జీవితంలో, ఆయన ఉద్దేశించిన వారి జీవితంలో, ఆయన సమీపించాలనుకున్న వారి జీవితంలో, ఆయన కలగజేసుకోవాలి అనుకున్న వారి జీవితంలో, ఆయన ఎవరినైతే తనకు సమీపస్తులుగా చేసుకోవాలనుకుంటారో వారి జీవితంలో సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలు ఎందుకంటే దేవుడు మహిమపరచబడడానికి, దేవుడు మహిమపరచబడడానికి ఒక వ్యక్తి జీవితంలో సమస్య ఉంటుంది, సందిగ్ధం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఇదేమిటి అని అంటే మనం ఒకసారి గమనిస్తే బంగారం అనేది కనుల్లో నుండి తీయబడుతుంది, భూగర్భంలో నుండి. కానీ అది శుద్ధి అయ్యే క్రమము గమనిస్తే అది కొలిమిలో కాల్చబడుతుంది, అందులోని మస్టు తీసివేయబడుతుంది, మలినం తీసివేయబడుతుంది, అది శుద్ధమైన సువర్ణముగా మారుతుంది. ఈ క్రమములో అది అగ్ని చేత కాల్చబడుతుంది. అగ్ని శ్రమకు సూచన, వేదనకు సూచన, బాధకు సూచన, బంధకానికి సూచన, అనారోగ్యానికి సూచన, ఆవేదనకు సూచన, అడుగంటి పోతున్నానేమో అనుకున్నటువంటి అనుభవానికి సూచన, ఇంకా నా జీవితానికి అర్థము లేదు అనుకుంటున్నటువంటి ఒక అనుభవానికి సూచన, నేను నలిగిపోతున్న స్థితిలో ఉన్నానని చెప్పడానికి సూచన. అయితే అలాంటి స్థితిలో కాల్చబడినటువంటి ఆ బంగారము కాల్చబడిన తరువాత దాని యొక్క వన్నె, దాని యొక్క ఔన్నత్యము అంతకంతకు పెరుగుతుంది, దాని స్థితి మారుతుంది. అనేకుల యొక్క శరీరాల పైన ఒక అందమైన మాలికగా అది ఉంచబడుతుంది. అలాగే క్రైస్తవ భక్తి జీవితంలో, క్రైస్తవుల జీవితాల్లో, క్రీస్తును అనుసరించే వారి జీవితాల్లో క్రీస్తు కల్పించుకొని కలగజేసుకొని ఆయన ముందుకు నడిపించాలనుకున్నటువంటి వారి ఉద్దేశ జీవితాల్లో, ఆయనకు సమీపస్తులుగా ఉండాలని ఆయన ఉద్దేశించిన వారి జీవితంలో, ఆయన ఒక సాక్షులుగా, ఒక సమూహముగా, ఒక పాత్రలుగా, పనిముట్లుగా వాడుకోవాలనుకున్న వారి జీవితంలో శ్రమలు తప్పక ఉంటాయి. శ్రమని ఎప్పుడు లేఖనం దాచిపెట్టలేదు. బైబిల్ లేఖనాల్లో ఒక మాట సెలవిస్తా ఉంది. మనం లూకా సువార్త 9:23 నుంచి చూస్తే, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి, తన్ను తాను ఉపేక్షించుకొని
అన్నటువంటి మాటను మనం చూస్తాము. క్రీస్తును వెంబడించే వారి జీవితాల్లో శ్రమ అనేది ప్రధాన పాత్ర పోషిస్తా ఉంది. ఆ తదుపరి వచ్చే ప్రతిఫలము అంతకంటే గొప్పగా ఉంటుంది. కానీ క్రైస్తవ భక్తి జీవితంలో శ్రమ అనేది సర్వసాధారణమైన ఒక ప్రక్రియ అని మాత్రము చెప్పక తప్పదు. అలాగే ఈ వ్యక్తి జీవితంలో ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పుట్టుక నుండి గుడితనం కలిగినటువంటి ఈ వ్యక్తి జీవితంలో గుడితనం అనే ఈ సమస్య ఉంది. ఈ సమస్యను చూసినప్పుడు తన చుట్టూ ఉన్న వారికి తను ఇతడు చేసిన పాపం వలన వచ్చిందేమో, ఇతని తల్లిదండ్రులు చేసిన పాపం వలన వచ్చిందేమో, ఇతడు తప్పుదారిలో వెళ్ళడం వలన వచ్చిందేమో అన్నట్టుగా వారికి ఒక ప్రశ్నను ఉత్పన్నం చేసింది, ఒక సందేహాన్ని కలిగించింది, ఒక సంశయాన్ని కలిగించింది. అది కలిగింది కూడా ప్రభువు వారిని అనుసరిస్తున్న వారి జీవితాల్లో, శిష్యుల వారి యొక్క హృదయాల్లో. అలాగే ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నిన్ను చూస్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారికి నీ పైన కూడా, నీ కుటుంబం పైన కూడా, నీ బిడ్డల పైన, నీ యొక్క జీవితం పైన ఇలాంటి అభిప్రాయం రావడము అది దూరమేమి కాదు. ఇందుకు నీవు, నీ కుటుంబము, లేకుంటే మనము క్రైస్తవులుగా మనందరము దూరస్తులమేమి కాము. అయితే ఈ యొక్క ఒత్తిడి గుండా, ఈ సమస్య గుండా, ఈ యొక్క ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితుల గుండా వెళుతా ఉన్నప్పుడు చూసేవారికి నువ్వు అలాగ అనిపించినా, దేవుని ఉద్దేశము ఈ సమస్య దాటిన తర్వాత, ఈ సందిగ్ధం దాటిన తర్వాత, ఈ యొక్క అవమానం దాటిన తర్వాత, ఈ అనారోగ్యం దాటిన తర్వాత, ఈ యొక్క అప్పుల ఊబి నుండి బయటపడిన తర్వాత, ఈ అంధకార సంబంధమైన శక్తి యొక్క చేతిలో నుండి బయటపడిన తర్వాత, నీవు నిలవబడి ఉండవలసినటువంటి స్థానము వేరేగా ఉంది. నిన్ను చూసే జనాంగానికి నీవు దేవుని పక్షాన ఒక సాక్షిగా ఉండవలసి ఉంది. నీ కుటుంబం ఒక సాక్షిగా ఉండవలసి ఉంది. నీవు నీ స్నేహితుల మధ్యన ఒక సాక్షిగా ఉండవలసి ఉంది. నీ సన్నిహితుల మధ్యన ఒక సాక్షిగా ఉండవలసి ఉంది. నీ వారి పక్షాన నిలబడినప్పుడు నీవు అనేకులకు సాక్షిగా ఉండవలసి ఉంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మనం గమనిస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు సమస్యలు అనేవి కుమారుల ద్వారా, కుమార్తెల ద్వారా వారి జీవితాల్లో వస్తున్నటువంటి ఒత్తిళ్లను బట్టి కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి విషయాల్ని గమనిస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన గర్భవాసంలో పుట్టిన వారిపైనే మనకు సందేహాలు రాక మానవు, అయ్యో నా బిడ్డ ఈ యొక్క సమస్య గుండా వెళ్తుందంటే ఎక్కడైనా ఏదైనా తప్పిదం జరిగిందేమో తన జీవితంలో, నా కుమారుడు ఈ తప్పిదం గుండా, ఈ శ్రమ గుండా వెళ్తున్నాడంటే ఎక్కడైనా తప్పిదము జరిగిందేమో, నా యొక్క కుటుంబము ఇలాగా శ్రమల పాలవుతుందంటే ఎక్కడైనా తప్పిదం జరిగిందేమో అని అనిపించక తప్పదు. అయితే ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు, ఇదిగో నీ బిడ్డ జీవితంలో కలగజేసుకున్న ఈ యొక్క శ్రమ దాటిన తర్వాత ప్రభువు కొరకు సాక్షిగా ఉండవలసి ఉంది. ప్రభువు నీ బిడ్డ జీవితంలో కలగజేసుకుని మేలు చేయాలనుకుంటా ఉన్నాడు. నీ బిడ్డని అనేకులకు సాక్షిగా ఉంచాలనుకుంటా ఉన్నాడు ఆయన పక్షంన. నీ కుమారుణ్ణి కలగజేసుకొని ఆయన జీవితంలో మేలు చేసి అనేకులకు సాక్షిగా దేవుని పక్షాన నిలబెట్టాలని అనుకుంటున్నాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలో నీ జీవితంలో కలగజేసుకొని నీ కుటుంబాన్ని అనేకులకు సాక్షిగా ఉంచాలనుకుంటా ఉన్నాడు. ఇది ఏ ఇతర పొరపాట్ల వలన, ఏ ఇతర తప్పిదములను వచ్చింది కాదు, గాని దేవుని మహిమార్థమై ఈ శ్రమల్లో, ఈ ఒత్తిడిలో నిన్ను నువ్వు తగ్గించుకొనక, వెనుకడుగు వేయక, విశ్వాసానికి వెలుపలికి వెళ్ళిపోక, తిరిగి ప్రభువుతో కట్టబడి ప్రభువుతో నడుస్తూ ఆయన అనుగ్రహిస్తున్నటువంటి మేలును అనుభవిస్తూ ఆయన కొరకు సాక్షిగా నిలబడాలని ఉద్దేశించి ఉండి ఈ యొక్క ప్రస్తుతము నువ్వు వెళ్తున్న దారి
సంకుచితమైందైనా, సమస్యలతో కూడిందైనా, శ్రమలతో కూడిందైనా, వేదనలతో కూడిందైనా అది నీ యొక్క జీవితంలో ప్రభువు కలగజేసుకొని నేను సాక్షిగా వాడుకోవాలన్న ఒక ఉద్దేశమే తప్ప మరి ఏమీ లేదన్న సత్యము ఇక్కడ ఈ వాక్య భాగం చదివినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ వాక్య భాగంలో చదవబడినటువంటి మాటల్ని మనం గమనిస్తే, ఈ వాక్య భాగము 1 నుండి 11 వచనాల్లో చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే పుట్టుగుడ్డితనం కలిగి ఉన్నారో ఈ వ్యక్తి తన తప్పిదం, తన తల్లిదండ్రుల తప్పిదం వలన కాదు కానీ దేవుని మహిమార్థమై ఈ సమస్య గుండా వెళ్తున్నారని విన్నాము కదా. అయితే ఇదే లేఖనాల్లో మరొక వచనాన్ని మనం గమనిస్తే ఇలా చెప్పబడుతుంది, ఆ యొక్క వ్యక్తిని ప్రభువు వారు ముట్టి ఆయనకి ప్రభువు వారు తాకిన తరువాత ప్రభువు వారు ఒక మాట సెలవిస్తా ఉన్నారు. ఏమని? నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయాము అను మాటకు పంపబడిన వాడని అర్థము. ఈ పంపబడిన వాడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిందని లూకాసు వార్త 19:10లో మనం చూస్తాము. ఈ పంపబడినటువంటి దేవుడు నరుని రూపము ధరించి దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక వచ్చినటువంటి ఈ దేవుడు, ఎందుకంటే మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను, సందిగ్ధాలను, వేదనలను, ఒత్తిళ్లను, అవమానకరమైన పరిస్థితులను, అనేకులు ఊహించలేనటువంటి కార్యాలు మన పక్షాన జరిగించి అనేకులకు ఆశ్చర్యకరంగా మనల్ని ఉంచి ఆయనకు సాక్షులుగా వాడుకోవాలని ఉద్దేశించి ఉన్నారు. ఇక్కడ ప్రభువు వారు ఆ యొక్క కోనేటి వద్దకు వెళ్ళి కడుక్కోమన్నారు కదా. ఈ కోనేరు లేక ఈ నీరు వాక్యానికి సాదృశ్యంగా, ఆత్మ దేవునికి సాదృశ్యంగా, అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సన్నిధికి సాదృశ్యంగా మనం చెప్పవచ్చు. అయితే మన జీవితాల్లో దేవుడు కలగజేసుకొని ఈ ప్రశ్నకు జవాబుగా ఇస్తున్నటువంటి మాటగా మనం అంగీకరించగలిగితే, నీ జీవితంలోని సమస్యకు, నీ జీవితంలోని సందిగ్ధానికి, నీ జీవితంలోని వేదనకు సమాధానము ప్రభువులో నిన్ను నీవు కడుక్కోవడంలో ఉంది. ప్రభువులో నిన్ను నువ్వు సరిచేసుకోవడంలో ఉంది. ప్రభువులో నిన్ను నీవు ప్రభువుకు సమీపంగా హత్తుకోవడంలో ఉంది. ఆయనతో కలిసి నడవడానికి నిర్ణయించుకోవడంలో ఉందన్న సత్యాన్ని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని మార్కు సువార్త 9:23లో సెలవిస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 11:40వ వచనంలో నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూద్దువు అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఈ రెండు సందర్భాల్లో ఆయా సందర్భాల్లో గమనించినప్పుడు ఆయా వ్యక్తులు శ్రమల గుండా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని ధైర్యపరుస్తూ ఈ మాటలు సెలవిచ్చారు. వారు విశ్వసించిన ప్రకారము, వారు నమ్మిక ప్రకారము దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తూ వచ్చారు. అయితే ఈ సందర్భంలో అదే నమ్మకము దేవుడు మనలను ఉంచమని కోరుతా ఉన్నారు, నిన్ను ఉంచమని కోరుతా ఉన్నారు, నీ కుటుంబాన్ని ఉంచమని కోరుతా ఉన్నారు. నీవు దేవుడి సాక్షిగా నిలబడాలని ఆశించి ఉన్నారు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 6:37లో నా యుద్ధకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నా యుద్ధకు వచ్చిన మీరు బ్రతుకుదురు అని సెలవిచ్చాడు దేవుడు. దేవుని యొద్దకు రావాలని, నీ బ్రతుకులో నీవు మేలు పొందుకోవాలని దేవుడు ఉద్దేశించుండగా, నీవు ఒత్తిడిని బట్టి, వేదనను బట్టి, బాధను బట్టి, బంధకాన్ని బట్టి, అవమానమును బట్టి, అంధకార సంబంధమైన శోధనను బట్టి వెనుకడుగు వేయక నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నటువంటి
దేవాది దేవుని చెంతకు రావాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవిస్తుండగా మనము మన హృదయాలను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళే కంటే ముందు మీతో ఒక చిన్న మనవి చేయాలని ఆశిస్తా ఉన్నాను. ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మీకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఆత్మలో బలపరిచే విధంగాను ఉన్నట్లయితే ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మరికొంతమందికి ఈ శ్రేష్టమైన మాటలు అందడానికి మీ వంతు కృషి చేయాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ప్రార్థనలోనికి వెళ్దాము. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా, మీకు వందనాలు. ప్రభా, విత్తపడిన వాక్యము ప్రభువా నాయన నాకు మాకు మా అందరికీ దీవెనకరంగా ఉండుటకు ప్రభా, మేము నా తండ్రి ప్రభా మీలో తండ్రి ప్రభా నిలిచి ఫలిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటకు అయా మమ్మను మేము తగ్గించుకొనక ప్రభువా మీతో అంటుకట్టబడి నడుస్తూ ప్రభువా అయా మీ యొక్క మహిమార్థమై జీవించుటకు కృపను చూపమని అయా ఇక ముందున్న మా జీవితాన్ని మా సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామను అడిగి వేడుకుంటాం మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాల్లో దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.